హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అయితే మనకి కేవీసార్ పోస్ట్ అయితే వచ్చిందనమాట. అంతేకాకుండా ఇంటర్లింక్ అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చిందండి. చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇదైతే అందరికీ కూడా. కాబట్టి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇంటర్లింక్ అప్డేట్స్ కోసం. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసి కంప్లీట్గా అయితే జాయిన్ అవ్వండి. ఆ తర్వాత ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటేనే మీ అకౌంట్ అనేది కౌంట్లోకి అయితే వస్తుందన్నమాట, కన్సిడర్లోకి వస్తుంది. కాబట్టి ఇదైతే గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మైనింగ్ చేసుకోండి, సెక్యూరిటీ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇలాగా ఎక్కువ రిఫర్స్ చేసుకొని ఎక్కువ కాయిన్స్, టోకెన్స్ అనేవి సంపాదించడానికి అయితే ట్రై చేయండి. మనకి కమ్యూనిటీ అనేది ఎక్కువ ఎప్పుడైతే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందో అప్పుడే మనకి లిస్టింగ్ అనేది అవుతుందండి. అదైతే గమనించాలి. కాబట్టి మీరు కూడా ఎక్కువ రిఫర్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అందరం కలిసి. ఇంక ఈరోజైతే అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి కేవీసార్ పెట్టినటువంటి పోస్ట్లో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ట్విట్టర్ ఎక్స్ పేజ్లో అయితే పెట్టారు. దాంట్లో ఏమేమి చెప్తున్నారంటే కొన్ని పాయింట్స్ వైజ్గా కొన్ని విషయాల గురించి అయితే చెప్తున్నారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్లింక్కి ఎటువంటి సబ్ ప్రాజెక్టులు అయితే లేవు అని అయితే చెప్తున్నారనమాట. అంటే ఇంటర్లింక్తో ఏది కూడా కలిసి వర్క్ అనేది చేయట్లేదు, సబ్ ప్రాజెక్ట్స్గా ఏమీ లేవు అని అయితే చెప్తున్నారు. అంటే ఎవరో ఇంటర్లింక్ పేరు వాడుకొని కొత్త ప్రాజెక్టులు చెబితే అది అస్సలు కూడా మా ఇంటర్లింక్ది అయితే కాదు అని అయితే చెప్తున్నారు. ఇలా ఎందుకు చెప్తున్నారంటే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట కొత్తగా. అవి ఇంటర్లింక్ పేరు చెప్పుకొని వాళ్ళ కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటున్నారండి. అది ఎవరు కూడా నమ్మొద్దు అని ఒక అలర్ట్ లాగైతే చెప్తున్నారనమాట. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఫండ్లు కలెక్ట్ చేయడం లేదా ఇన్వెస్ట్మెంట్ అడిగే ప్రాజెక్టులు వాళ్ళతో సంబంధం లేవని అయితే చెప్తున్నారు. అంటే మన ఇంటర్లింక్ ఫ్రీగానే జరుగుతుంది కదండి మొత్తం మైనింగ్ అనేది. దీంతో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంటర్లింక్ పేరు చెప్పుకొని కొన్ని. వాటికి దీనికి అసలు సంబంధం అనేది లేదని అయితే చెప్తున్నారు. అంటే ఇంటర్లింక్ నేమ్ అనేది యూజ్ చేసుకొని చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని అయితే అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే మనకు ఒక అలర్ట్ లాగైతే చెప్తున్నారండి. అదంతా కూడా ఫేక్. ఇన్వెస్ట్మెంట్ చేయమనంటే మీరైతే నమ్మొద్దు అనేది చెప్తున్నారు. కొంతమంది ఇంటర్లింక్లో వాళ్ళ గురించి అయితే చెప్తున్నారు. అదేంటంటే ఏదైతే కొత్తగా వచ్చేటటువంటి మీమ్ కాయిన్ అనేది ఉందండి, దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ చేయమని అడిగితే మీరు ఎంతైనా సరే అది దాని వాల్యూ ఎంతైనా కానీ మేమైతే ఆ ప్రాజెక్ట్ చేయమని చెప్తారు ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు అని అయితే చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా మన ఇంటర్లింక్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేస్తూ కొంతమంది అయితే ఉంటారు అని అయితే చెప్తున్నారండి. మీమ్ కాయిన్ అని చెప్పేసి బాగా ట్రెండింగ్లో అయితే ఒక కాయిన్ అనేది ఉంది. ఆ కాయిన్కి సంబంధించి ఇదంతా కూడా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అందుకోకుండా అఫీషియల్గా మనకు ఒక పోస్ట్ కూడా వచ్చిందండి. ఎవరైతే మన ఇంటర్లింక్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఆ మీమ్ కాయిన్ని ప్రమోట్ చేయరు, దాంట్లో జాయిన్ అవ్వరు, దానికి హైప్ ఇవ్వరు అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఈ మీమ్ కాయిన్ అనేది ఏంటంటే ఒక ట్రెండ్ని సృష్టిస్తుంది అని అయితే చెప్తున్నారు. ట్రెండ్ని ఫాలో అవడం వల్ల కొంతవరకు మనకి నష్టమే జరుగుతుంది అని అయితే తర్వాత నేను నెక్స్ట్ పాయింట్స్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏం చెప్తున్నారంటే కేవీసార్ ఎవరైతే ఇంటర్లింక్కి సంబంధించి ఫేవర్గా ఉంటారో, కమ్యూనిటీ ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంటారో వాళ్ళు త్వరగా డబ్బు సంపాదించడానికి, అంటే మీమ్ కాయిన్కి సంబంధించి బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కాయిన్ అనమాట అది, దానికి సంబంధించి ట్రెండ్ ఫాలో అవ్వడం అనేది వాళ్ళకి నచ్చదు అని అయితే చెప్తున్నారు అనమాట. కేవీసార్ మనకి ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజమైన మంచి ప్రాజెక్ట్ విక్ మనీ కోసం కాకుండా విలువ మీద ఆధారపడి ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. అంటే అమౌంట్ త్వరగా వచ్చే సంస్థల కంటే ఏదైతే వాల్యుబుల్గా ఉంటుందో ఆ సంస్థకి ఎక్కువ స్లోగా అయినా సరే మంచి పేరు అనేది వస్తుంది, దానికి కూడా చాలానే అమౌంట్ అనేది వస్తుందని అయితే చెప్తున్నారనమాట. ఓవరాల్గా మనకి కేవీసార్ చెప్పినటువంటి పోస్ట్లో సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే మా పేరు వాడుకొని, అంటే ఇంటర్లింక్ నేమ్ అనేది యూజ్ చేసుకొని ఎవరైనా మీమ్ కాయిన్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే నమ్మొద్దు, మేము అలాంటివి చేయము, మా కమ్యూనిటీ సేఫ్గా ఉండాలి అన్నదే మా ప్రాధాన్యం అని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి మనం కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీమ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి అని అయితే ఎవరన్నా అడిగినా కూడా మనమైతే స్పందించకూడదని అయితే చెప్తున్నారు.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంటర్లింక్ నుంచి అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చింది. ఆ అఫీషియల్ పోస్ట్లో కూడా మీమ్ కాయిన్ గురించి ఇంకా క్లారిటీగా అయితే చెప్తున్నారండి. కాబట్టి ఆ పాయింట్స్ వైజ్గా కూడా నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి మీమ్ కాయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అంతేకాకుండా ఇంటర్లింక్కి మీమ్ కాయిన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి అనేది చెప్తున్నారు ఈ పోస్ట్లో. అది క్లియర్గా అయితే మనం విందామండి. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ట్రెండ్స్ అంటే కేవలం కొద్దిసేపటి క్రేజ్ మాత్రమే. ట్రెండింగ్ అంటే ఏంటండి, ఏదైనా సరే ఒక టాపిక్ అనేది కొంచెం సేపు మాత్రమే ట్రెండింగ్లో అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే, ట్రెండ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది కానీ కొన్ని వారాల్లోనే సైలెంట్ అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. అవి ఫాలో అవడం అంటే క్వాలిటీని, ఇంకా అంతేకాకుండా కమ్యూనిటీ ఫోకస్ని కోల్పోవడమే అని అయితే చెప్తున్నారు అనమాట. ఈ ట్రెండ్ గురించి మన ఇంటర్లింక్ ఏం చెప్తుందంటే, మేము హడావుడిగా ఏది చేయము, ప్రతి ప్రోడక్ట్కి అంటే ప్లాన్డ్గా చాలా ఫోకస్గా మేము ఒక పర్పస్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే ట్రెండ్ అంటే దానికి ఒక పర్పస్ ఉండదు, ఒక వాల్యూ అనేది ఉండదండి. ఏదో అలా వస్తుంది వెళ్ళిపోతుంది. కానీ ఇంటర్లింక్ వాళ్ళు అంత హడావిడి చేయము. మేము ఏం చేసినా కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. సైలెంట్గా చేసినా కూడా ఒక పర్పస్లో ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్లో మీమ్ కాయిన్ గురించి అయితే చెప్తున్నారండి. మీమ్ కాయిన్ గురించి ఏం చెప్తున్నారంటే, ఇది ఒక కమ్యూనిటీ కల్చర్గా మారిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఒక జీరో గమ్ గేమ్ అయిపోయింది. అంటే ఒకరికి లాభం కంటే ఇంకొకరికి నష్టమే ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు సబ్స్టెన్స్ కంటే, అంటే ఏంటంటే ఒక గ్యాంబ్లింగ్ అంటారు కదా, అలాగే మారిపోయింది అని అయితే చెప్తున్నారు. వాల్యూ కంటే హైప్ అనేది ఎక్కువగా ఉంది. స్టెబిలిటీ కంటే ఇక్కడ మారిపోవడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందని అయితే చెప్తున్నారు. రియల్ పర్పస్ కంటే ఎవరు త్వరగా డబ్బు అనేది సంపాదిస్తారో అనే పోటీ అనేది ఎక్కువైపోయింది అని అయితే చెప్తున్నారు అనమాట. కానీ ఇంటర్లింక్ ఏం చెప్తుందంటే, ఇది మేము బుల్ చేసేటటువంటి ఫౌండేషన్తో మ్యాచ్ కాదు, మా విధానం వేరు, ఈ యొక్క మీమ్ కాయిన్ విధానం వేరు అని అయితే చెప్తున్నారనమాట. అంతేకాకుండా మన ఇంటర్లింక్ అనేది హ్యూమన్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తుంది అని అయితే చెప్తున్నారండి. ఇక్కడ ఐడెంటిటీ కంటే కూడా ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు కదా, అది ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు. మూడో పాయింట్గా ఏం చెప్తున్నారంటే, ట్రస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్గా ఉండాలని అయితే చెప్తున్నారు. మీమ్ కాయిన్ ప్రాజెక్ట్లో ఎలాంటి డీల్ చేసినా కూడా కమ్యూనిటీ ట్రస్ట్ డేంజర్ అని అవుతుంది. కాబట్టి ఇంటర్లింక్ రిజెక్ట్ చేస్తుంది అని అయితే చెప్తున్నారు అనమాట. ట్రస్ట్ అనేది నిదానంగా పెరిగేది కానీ ఒకేసారి వచ్చి మళ్ళీ పోయేది కాదు అని అయితే మన ఇంటర్లింక్ వాళ్ళు చెప్తున్నారండి. అదేవిధంగా మన ఇంటర్లింక్లో నిదానంగా స్లోగా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతూ రోజు రోజుకి ఇప్పుడు మనకి 4 మిలియన్ కమ్యూనిటీ అయితే క్రాస్ అయింది అని అయితే చెప్తున్నారు. కానీ మీమ్ కాయిన్లు అలా కాదు, ఒకేసారి ట్రస్ట్ అనేది పెరిగి ఆ తర్వాత పోతుంది. దానివల్ల ఏంటంటే ఒక్కసారి ఏ కాయిన్ మీదైనా సరే నమ్మకం పోతే మళ్ళీ రాదు అని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఏంటంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే త్వరగా అభివృద్ధి అవడం కోసం ట్రస్ట్ని రిస్క్ చేసే అవకాశం మన ఇంటర్లింక్లో అయితే ఉండదని అయితే చెప్తున్నారు. అంటే ఏదో కొంతమందికి పేఅవుట్స్ వచ్చేసినట్టు, కొంతమందికి బాగానే ఉంది ఈ ప్రాజెక్ట్ అని కొంతమందికి అనిపిస్తే వాళ్ళు ఎక్కువ మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగా స్లోగా ఒకేసారి ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యి ఆ తర్వాత తగ్గిపోతుందండి. కానీ మనకి ఇంటర్లింక్లో మాత్రం అలాంటి రిస్క్లు అనేది ఉండదు. స్లోగా అయినా సరే ట్రస్ట్ అనేది ఎక్కువగా బిల్డ్ అవుతూ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఫిఫ్త్ పాయింట్గా ఏం చెప్తున్నారంటే, ఇంటర్లింక్ ఫోకస్ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ డీసెంట్రలైజేషన్ హ్యూమన్ నెట్వర్క్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంపై ఉందని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా గ్లోబల్ పేమెంట్ కరెన్సీగా మారడంపై మేము ఫోకస్ చేస్తున్నామని అయితే చెప్తున్నారండి. ఓవరాల్గా మనకు వచ్చినటువంటి అఫీషియల్ పోస్టులు ఏం చెప్తున్నారంటే, మేము ట్రెండ్స్ కాదు విలువలతో ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంటాము. మీమ్ కాయిన్స్ ఫాస్ట్గా హైప్ తెస్తాయి కానీ లాంగ్ టర్మ్ విలువ ఉండదు. మాకు కమ్యూనిటీ నమ్మకం, క్వాలిటీ, పర్పస్ అనేదే చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము స్లోగా అయినా సరే మనకి సక్సెస్ అయ్యే విధంగా అయితే మేము ఒక ప్లానింగ్లో అయితే ఉన్నామని అయితే చెప్తున్నారనమాట. ఇంకంతేకాకుండా ఏంటంటే మీమ్ కాయిన్ వాళ్ళు మన ఇంటర్లింక్తో పార్ట్నర్షిప్కి అప్రూవ్ ఇవ్వమని అయితే అడిగారు, కానీ మన వాళ్ళు రిజెక్ట్ చేశారు అని దీన్ని బట్టి మనకైతే తెలుస్తుందండి. కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది కమ్యూనిటీ ఎలాంటి రిస్క్లు తీసుకోకుండా, ఇంకంతేకాకుండా
ఏవైతే స్కామ్ లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఇప్పుడు మీమ్ కాయిన్కి సంబంధించి ఎలా ఉన్నాయో వీటిని మేము రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. మన కమ్యూనిటీ సేఫే మాకు ఇంపార్టెంట్, వాల్యూ అనేది, ట్రస్ట్ అనేది మాకు ఇంపార్టెంట్ అని అయితే ఫైనల్గా చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా మన కమ్యూనిటీ అనేది ఎంత పాజిటివ్గా ముందుకు వెళ్తుంది అనేది మనందరికీ కూడా తెలియాల్సినటువంటి విషయం అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పిన్స్ అనేవి మాకు రావట్లేదు అని అయితే చెప్తున్నారండి. మన 4 మిలియన్ ఈవెంట్కి సంబంధించి చూసుకుంటే స్పిన్స్ అనేవి రావాలంటే మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ని షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ ఏం చెప్తున్నారంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ అనేది చేయండి అని అయితే చెప్తున్నారు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో అకౌంట్స్ అనేవి లేకపోతే క్రియేట్ చేసుకొని అయితే మీరు స్పిన్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ రెఫర్ కోడ్ని మీ డౌన్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని యూజ్ చేసుకోమని చెప్పండి. మీకు కూడా ఒక స్పిన్ అనేది ఫ్రీగా రావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని అయితే, ఇక్కడ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. రెఫర్ కోడ్ దగ్గర మీకు ఒక స్పిన్ అనేది వస్తుంది. మీరు రిఫర్ చేస్తారు కాబట్టి, ఎంటర్ చేస్తారు కాబట్టి నాకు కూడా ఒక స్పిన్ అనేది వస్తుంది. కాబట్టి ఇద్దరికి కూడా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ నవంబర్ 23 లోపల ఒక ఓడైనా సరే కలిసే విధంగా మనమైతే ట్రై చేస్తూనే ఉందామండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి ఇంటర్లింక్ ల్యాబ్స్ కానీ ఇలాగ ఏ ఓడైతే కలిసిందో మొత్తం కలెక్ట్ అయ్యాయో వాళ్ళు కామెంట్స్లో అయితే తెలియజేయండి. చాలామందికి K and R ఈ 2 లెటర్స్ అయితే రావట్లేదని అయితే చెప్తున్నారు. నాకు చెప్పాలంటే నాకైతే ఓన్లీ K ఒకటే రావట్లేదు, R అయితే బాగానే వస్తుంది చాలాసార్లు. నాకు రావాల్సినటువంటి లెటర్స్ ఏంటంటే EK, అందుకోకుండా B, X, ఈ 4 వస్తే అన్నీ కూడా ఫిల్ అయిపోతాయండి. ఇంకా మీకు ఏమేమి లెటర్స్ అనేవి రావట్లేదు అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.